ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. హే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురుచి గుమగుమలు. నేను మీ సర్వాణి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ ఒక మంచి డిఫరెంట్ ఐటెంతో వచ్చేసానండి. అదే దొండకాయ ఆవు పెట్టిన పెరుగు పచ్చడి. చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీ రెసిపీ కూడా. వితిన్ 5 minutesలో అయిపోతుంది. దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ దొండకాయ పెరుగు పచ్చడి చాలా ఈజీ అండి. ఇంకా ఎక్కువ సోది పెట్టకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్ట్ ద వీడియో. సో వీడియోలోకి అయితే వచ్చేసామండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ దొండకాయలు నేను కాసినవి తీసుకున్నాను, అలాగే కొంచెం పసుపు, మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవపిండి, అలాగే కొంచెం ఇంగువ. దీని మిగిలిన ప్రాసెస్ కూడా చూపించేస్తానండి. సో స్కిప్ చేయకుండా చివరి దాకా వీడియో చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుందాం. వెలిగించుకొని చిన్న బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక 1 స్పూన్ దాకా వేసుకుందాం. ఇందాక చూపించిన దొండకాయలు క్లీన్ చేసుకుని చక్రాల్లా కట్ చేసుకోవాలండి. మీకు చక్రాలే కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం బాగా ఫ్రై, మరీ వేగిపోకుండా ఒక మాదిరి ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ ఫ్రై చేసేటప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, దగ్గరుంటే హై ఫ్లేమ్లో పెట్టుకోండి, దగ్గర లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే దొండకాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి. కొంచెం వేసుకోండి. సో దొండకాయలని బాగా ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టేసినట్లయితే బాగా మాడిపోతాయండి, అందుకని దగ్గరుండి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక రకంగా ఉంటాయి. సో దొండకాయలు ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి, మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందామండి. చాలా ఈజీగా అయిపోతుందండి, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా దొండకాయలు కట్ చేయడానికి టైం పడుతుంది తప్పించి పెరుగు చట్నీ చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మన కిట్టి పార్టీలోకి ఇలాంటివి వెరైటీగా తీసుకుని వెళ్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం, అలాగే పెరుగు కూడా వేసుకుందామండి. మీరు దొండకాయలు క్వాంటిటీ బట్టి పెరుగు తీసుకోండి. సో ఒకసారి కలిపేసుకుందాం. ఇది చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఇలాంటివి చేస్తే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు, వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవపిండి వేసుకుందాం. నేను ఒక టీ స్పూన్ వేసుకున్నానండి, పెద్ద స్పూన్ కాకుండా చిన్న స్పూన్ ఉంటుంది కదా, దాంతో వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు దీనికి కొంచెం తిరగమూత వేసుకుందామండి. దీంట్లోకి ఇందాక నేను సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు పెరుగు కొంచెం సాల్ట్ కలుపుకుంటున్నాను. మీరు టేస్ట్ చూసి కలుపుకోండి. స్టవ్ వెలిగించుకుని ఇందాక మనం దొండకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ప్యాన్ పెట్టుకుందాం. పెట్టుకుని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇందులోనే ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. నేనైతే ఆవాలు జీలకర్రనే వాడతాను, మీరు ఇంకా ఏమన్నా తిరగమూత గింజలు వేరే ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లిపాయలు అంత బాగోవండి, కాబట్టి ఉల్లిపాయలు వేసుకోవచ్చు. కొంచెం ఇంగు వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే మీరు ఒక 1/2 ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని డైరెక్ట్గా పెరుగులో కలిపేసుకుంటే మీకు కరకరలాడుతూ బాగా తగులుతాయి. రెడీ అయిపోయింది మన దొండకాయ పెరుగు చట్నీ. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్టీ ఐటమ్ అండి. సో ఇదనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి, చాలా బాగా వచ్చింది. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.